వెల్కమ్ టు జెటివి న్యూస్. సుమారు 50 లక్షల విలువ గల నిషేధిత మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ సత్యనారాయణతో కలిసి డీసీపీ కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు. మేడ్చల్ చెక్పోస్టు సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని వద్ద 1 కిలో మెఫెడ్రోన్ డ్రగ్ దొరికిందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అల్లు సత్యనారాయణ నగరంలోని కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్లో నివాసం ఉంటున్నాడు. మెఫెడ్రోన్ డ్రగ్, ఎఫిడ్రిన్ డ్రగ్ తయారు చేసి యాదగిరిగుట్టలోని వాసుదేవాచారి అనే వ్యక్తికి తయారు చేసి అతని స్నేహితుడు కృష్ణారెడ్డికి ఇచ్చేవాడని తెలిపారు. కృష్ణారెడ్డితో పాటు అతని సహచరులపై అక్కడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుసుకున్న సత్యనారాయణ డ్రగ్ను దాచిపెట్టేందుకు మేడ్చల్కు వచ్చినట్లు అంగీకరించాడని తెలిపారు. జాయింట్గా ఆపరేషన్ చేసి మన మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర అల్లు సత్యనారాయణ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారించి సెర్చ్ చేసినప్పుడు అతని దగ్గర 1 kg మెఫెడ్రోన్ ఒక NDPS మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ సుమారుగా 40 నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇందులో అల్లు సత్యనారాయణతో పాటు మొత్తం 7 మెంబర్స్ని నేరస్తుగా చూపించడం జరుగుతుంది. మిగతా ఇందులో ఆల్రెడీ ఒక 3 days బ్యాక్ వీళ్ళు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ బీబీ నగర్ దగ్గర అరెస్ట్ కావడం జరిగింది. ఇందులో మనం నేరస్తుల కింద అల్లు సత్యనారాయణతో పాటు కృష్ణారెడ్డి, మొహమ్మద్ ఇస్మాయిల్, మచ్చ భానుప్రసాద్, చీపిరి సునీల్, ఫయాజ్ అహ్మద్, ముంబై, వాసుదేవాచారి, మసూద్, ఈ యొక్క మొత్తం 8 మెంబర్స్ని ఇందులో ఈ యొక్క రాకెట్లో వీళ్ళు ఆపరేషన్ ఇన్వాల్వ్ అయినారు. ఇందులో కృష్ణారెడ్డి, చీపిరి సునీల్, ఫయాజ్ అహ్మద్, వాసుదేవాచారి ఆల్రెడీ బీబీనగర్ పోలీసులు మన 3 days బ్యాక్ ఒక 100 kgs ఇదే మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఈరోజు అంటే వాళ్ళు అక్కడ అరెస్ట్ అయిన దాంతో ఇతను వేరే సపరేట్గా అమ్ముకోవాలనే ఉద్దేశంతో మెటీరియల్ 1 kg తీసుకొని ఇతను ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తున్నట్టు మనం టీజీ న్యాప్కి మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇతను అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో మన ఎఫిడ్రిన్ కానీ మెఫెడ్రిన్ కానీ ఇవి తర్వాత MDMAగా మారుతుంది. అయితే వాళ్ళ తర్వాత దాన్ని వాటర్ మిక్స్ చేసుకొని తాగడం, ఇంజెక్ట్ చేసుకోవడము, తర్వాత ఇక్కడ చేతి మీద వేసుకొని ఇది స్మెల్ చేయడము ఇవన్నీ చేస్తుంటారు. ఇది ఆల్మోస్ట్ మనకి కొకైన్ ఆ టైప్లో ఇది పనిచేస్తుంటుంది. ఇది ఎక్కువ వీళ్ళు ఈ పరిసర ప్రాంతాలతో పాటు ముంబైకి కూడా వీళ్ళు సప్లై చేయడం, అక్కడ దీన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇతను ఈ అల్లు సత్యనారాయణ మేజర్గా మనకి ఇది యాదగిరిగుట్టలో ఉన్నటువంటి ఒక సిక్ ఇండస్ట్రీ, యాదాద్రి లైఫ్ సైన్సెస్ అనేటువంటి ఒక సిక్ ఇండస్ట్రీ, దాంట్లో వీళ్ళు ఆల్రెడీ కలిసి కొంత నాలెడ్జ్ ఉండటము, ఇతను గతంలో కొన్ని ఈ కెమికల్ కంపెనీలో పనిచేయడము, ఇప్పటికి కూడా ఇతను రుద్ర టెక్నాలజీ అనే ఒక కెమికల్ కంపెనీలో షిఫ్ట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఈ ఐడియా బొల్లారంలో పనిచేస్తున్నాడు. ఇతనికి అంటే నాలెడ్జ్ ఉంది ఈ యొక్క ఏ ఫార్ములా ఎంతవరకు కలపాలి, ఎంతవరకు తయారు చేయాలని దాన్ని చేసి దాన్ని సొసైటీలో ఇల్లీగల్గా దాన్ని అన్సోషల్ ఎలిమెంట్స్ కానీ ఇంకా స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళకి ఒక బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో సొసైటీకి హామ్ చేసే విధంగా తయారైంది. కాబట్టి